హాయ్ ఫ్రెండ్స్. నమస్తే చూడండి అండి. ఈ జంతిక పండగకి ఎంత జంతికలు ఎంతమంది చేసుకున్నారు? మెత్తగా నేను వచ్చిందో, ఎంత జంతికలు ఏ విధంగా క్రిస్పీగా వచ్చిందో, చేశానో ఎంత చూపిస్తాను గుల్లగా రండి. వచ్చిందో, చాలా గుల్లగా ఎలా వచ్చాయి. వచ్చిందో చాలా చూద్దామా ఇది. టేస్ట్‌గా కూడా వచ్చాయి. ఇలా నేను ఏ పట్టుకుంటే ప్రాసెస్‌లో ఎగిరిపోతుంది. చేశానో అంత చూపిస్తాను మంచిగా ఉంది రండి. చూడండి. చూడండి, పట్టుకుంటే చిదిగిపోతున్నాయన్నమాట. అంత మంచిగా వచ్చాయి. దీనికోసమని నేను ఒక 2 కేజీలు పిండి పట్టించాను. ఇందులోని ఒక 100 గ్రాముల వరకు మినపప్పు, అలాగే ఒక 100 గ్రాముల వరకున వేపించిన పప్పు ఏసి మిల్లుకి పట్టించాను. ప్రాసెస్ ఎలా చేశానందున చూపిస్తాను రండి. నేను మొత్తం పిండి ఒకేసారి చేయలేదు. ఒక కేజీ పిండి వరకు మాత్రమే చేశాను. మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు చేసుకుందాం గదా అని సగం ఏసి, సగం ఉంచాము. మనం పిండి ఆడించేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. దీంట్లోని తగినంత సాల్టు, మనకి స్పైసీకి తగినంత కారము, అలాగే వామ్ వేసుకోవడం వలన డైజెషన్ మంచిగా అవుతది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కావాలనుకున్న వాళ్ళు నువ్వులేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. నేను ఎక్కువగా నువ్వులు శనివారం పూట కూడా తినేస్తుంటాం గదా అని నేను నువ్వులు ఎక్కువ ప్రిఫర్ చేయను. నువ్వులు వేయను. ఇది మొత్తం వేసుకొని కొంచెం కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. అదేసుకొని కలుపుకుంటున్నాననమాట. నేను కొంచెం పిండి కాబట్టి మొత్తం ఒకేసారి కలిపేశాను. అలాగే ఇది కలిపేలోపు మనం ఎందులో అయితే వేయించుకుంటామో అందులో నూనేసుకొని నూనె మరిగించుకున్నాను. ప్రాసెస్ మొత్తం ఒకేసారి అయిపోయింది. కొంచెం గోరువెచ్చగా ఉండగానే కలుపుతున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడు ముందు గట్టితో కలిపేశాను. తర్వాత చేత్తోనే మొత్తం కలిపేస్తున్నాను. అదే కొంచెం పిండివే తయారు చేశాననమాట. మనం జంతికల గొట్టం తీసుకొని అందులో పిండేసుకొని రౌండ్‌గా చక్రం వచ్చేలాగా వేసుకోవాలి. లేదంటే డైరెక్ట్‌గా కళాయిలో వేసుకుందాం అనుకున్న వాళ్ళు కళాయిలో కూడా వేసుకోవచ్చు. అది అలా కననా ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మనం స్టోర్ చేసుకోవడం బావుంటది. తినేటప్పుడు కూడాను చిన్న చిన్నగా వేసుకొని తినటానికి బావుంటుంది. నేనైతే ఎప్పుడైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఇలా చేసుకుంటేనే జంతికలనేదిన బావుంటావనమాట. నూనె ఎక్కువ పీల్చకుండా ఇదే విధానంగా చేస్తే గాని నూనె ఎక్కువ పీల్చదు. అలాగే మనకు ఎన్ని రోజులు ఉన్నా సరే అస్సలు పాడవడం అంటూ ఉండదు. ఒక ఎయిటెయిట్ డబ్బాలోని గాలెళ్ళ దాంట్లోనే పెట్టేసుకుంటే గాని మనకొక 15 డేస్ వరకు మాత్రము అస్సల నూనె వాసన అంటే రాదు. టేస్ట్ కూడా మనం ఫస్ట్ ఎలా అయితే ఉందో ఎండింగ్ వరకు కూడాను జంతికల టేస్ట్ అదే విధంగా ఉంటాయి. మీది ఈ సంక్రాంతికి ఏటేంటి చేసుకున్నారందరూ నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్‌లోకి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వేగినయన్నీ కూడాను కన్నాలు గట్లోకి ఒకటి ఒకటిగా తీసేసుకోవాలి. నూనె ఎలా తీసుకుంటున్నానో నూనె మొత్తం వాడిన తర్వాత పక్కన పెట్టేసుకోవడమే. The moonlight, summer sky, it was the best we ever had.